నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజిన్. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకుల మీద పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి విషయంలో మరోసారి సనాతన ధర్మం గురించి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు జరిగిన అంశానికి లేకపోతే సనాతన ధర్మానికి ఎక్కడ పొంతనుంది, దేనికి ఏది కలుస్తుంది, ఎందుకు ఇప్పుడు సనాతన ధర్మాన్ని తీసుకొస్తున్నారని చాలామంది అనుకోవచ్చు. సో పవన్ కళ్యాణ్ గారి మాటలు ఒకసారి మనం క్లియర్గా వింటే, ఆయన యొక్క మాటల్లోని అంతరార్థాన్ని తెలుసుకుంటే, ఆయన చెప్పేది ఈ పెహల్గాం ఘటనకు సంబంధించి ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది అంటే, పెహల్గాం ఘటనలో ఉగ్రవాదులు పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చినప్పుడు మీ మతం ఏంటి, మీ మతంలో మీ పేరేంటి, ఒక్కసారి మీ ఇస్లాం మతం ఒకవేళ నీ పేరు చెప్పినా సరే ఇస్లాం మతం యొక్క ప్రార్థన చెయ్యు, ప్రార్థన చేసిన తర్వాతే నిన్ను నమ్ముదాము. ఒకవేళ నువ్వు ఇస్లాం కాకపోతే, ఇస్లాం కాకుండా ఇస్లాం స్వీకరించకుండా హిందువు అయితే ఖచ్చితంగా నిన్ను చంపుతామని 28 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ ఖచ్చితమైన ఈ పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి మరి వాళ్ళని ప్రాణాలు తీశారు. సో ఇది ఇంకోటి అంటే, నేను ఈ విషయం గురించి పాయింట్అవుట్ చేయట్లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఈ మాటలకి ఈ విషయానికి అన్వయిస్తున్నాను. ఎందుకంటే అన్వయిస్తున్నాను, ఇదే అంశం, ఇదే సేమ్ సిచ్యువేషన్, అదే హిందువుల ప్లేస్లో కాల్చి చంపిన హిందువుల ప్లేస్లో ఇస్లాం వ్యక్తులుండి కాల్చిన వాళ్ళు హిందువులైతే ఈ విషయం అంతర్జాతీయ వేదికలపై ఇప్పుడు పెద్ద విషయం అయ్యేది. అంతర్జాతీయ వేదికలపై చాలా పెద్ద విషయం అయ్యేది. దీనిని సెక్యులర్ ముసుగులో ఉన్న కొందరు వ్యక్తులు కానీ కొన్ని వ్యవస్థలు కానీ దీన్ని చాలా పెద్ద స్థాయిలో తీసుకువెళ్ళి ఇండియా పరుగు తీయడానికి అయితే సిద్ధంగా ఉండేది. కాల్చిన వాళ్ళు హిందువులు, కాల్పించుకున్న వాళ్ళు మృతులు ఇస్లాం అయితే కనుక ఈ పరిస్థితి ఉండేది. ఇప్పుడు రివర్స్గా హిందువులను చంపారు ఇస్లాం మతంలోని కొందరు ఉగ్రవాదులు అయింది కాబట్టి ఈ విషయం చాలా సైలెంట్ అయిపోయింది. సో ఈ విషయం మీద చాలా సీరియస్గా దృష్టి పెట్టాలి అనేదే పవన్ కళ్యాణ్ గారి మాటలోని సనాతన ధర్మం యొక్క అసలు అర్థం. ఈ దేశంలో ఏ మతం స్వీకరించిన వాళ్ళైనా బాధింపబడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మతం ఆపాదన కాదు, మతం కాదు, బాధితుల యొక్క ఆక్రందనను ఆవేదనగా తీసుకోవాలి, దాన్ని మాత్రమే ప్రతిపాదికగా తీసుకోవాలని ఆయన చెప్తున్నారు. సో అదే అసలు అర్థం. ఇప్పుడు హిందువులు బాధితులైతే ఒక రకంగా అందరూ సైలెంట్గా ఉన్నారు. ఇప్పటికి కూడా దాడి ఘటన జరిగి 2 రోజులైనా సరే ఏ సంస్థలు కూడా ఇప్పుడు కూడా ఏమి బయటకు వచ్చి జరిగింది చాలా తీవ్రమైన ఘటన అని బహిరంగ ప్రకటనలో లేని పరిస్థితి. కొన్ని రాజకీయ పార్టీలు కూడా నోరు మెదపలేని పరిస్థితి. బికాజ్ ఆఫ్ ఇస్లాం మత సంస్థలకు చెందిన వాళ్ళు చంపారు కాబట్టి హిందువుల్ని ఏమీ అనరు. ఏమని అంటే మళ్ళీ ఇస్లాం ఓటు బ్యాంకు చీలిపోతుందని భయం. సో ఇది కాదు, హిందువులు బాధితులైనప్పుడు కూడా అంతే బలంగా మాట్లాడాలి. పెహల్గాం ఘటనలో మతం యొక్క పేరును ఉపయోగించి హిందువులైతే హింసించి చంపడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇదే పరిస్థితి ఇస్లాం స్వీకరించిన బాధితులకు జరిగితే చాలా పెద్ద అంశం అయ్యేది. సో ఈ వేరియేషన్ మాత్రం ఉండకూడదు. భారతదేశంలో హిందుస్థాన్ అనే ఒక భారతదేశంలో హిందువులకు న్యాయం జరగడం లేదు, అంటే సమాంతర న్యాయం జరగడం లేదు. హిందువులు ఒకవేళ బాధితులైనప్పుడు వాళ్ళ యొక్క ఆవేదన, ఆక్రందన ఎవరూ వినేవాళ్ళు ఉండడం లేదు. అదే హిందువు అక్యూజ్డ్ పర్సన్ అంటే నిందితుడైతే మాత్రం చాలా వాయిస్లు రేజ్ అవుతున్నాయి. ఇది మంచిది కాదు అనేదే భారతదేశంలో సనాతన ధర్మాన్ని రక్షించాలి. సనాతన ధర్మం అంటే హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళకి సరైన న్యాయం జరగాలి, సమాంతరమైన న్యాయం జరగాలి అనేదే పవన్ కళ్యాణ్ గారి ఆవేదన, ఆక్రందన. అదే ఆయన రకరకాలుగా చెప్తారు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు లేకపోతే చదువు లేని వాళ్ళు అంటాం, పండితులు పామరులు అని. పండితులకి ఒక రకంగా చెప్పొచ్చు, పామరులకు ఒక రకంగా చెప్పొచ్చు. ఆయన 2 రకాలుగానే చెప్పగలరు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పెహల్గాం ఘటనలో ఇదే పరిస్థితుల్లో నిందితులు హిందువులయ్యి లేకపోతే ఇస్లాం స్వీకరించిన వాళ్ళు బాధితులైతే చాలా పెద్ద విషయం అయ్యేది. అదే పరిస్థితి ఎందుకు రావడం లేదు? అందరూ రాజకీయ పార్టీలు కానీ, ఇతర మతవాద సంస్థలు కానీ, మానవ హక్కుల సంస్థలు కానీ హిందువుల యొక్క మానవ హక్కులకు లేకపోతే వాళ్ళ యొక్క సంప్రదాయాలకు ఏదైనా ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఎందుకు దాన్ని చాలా చిన్నగా తీసుకుంటున్నారు? ఎవరికైనా ఒకటే కదా, ఎవరిదైనా ఒకటే ప్రాణం కదా. సో ఎక్కువ మంది మెజారిటీ ప్రజలు 80% మంది మెజారిటీ ప్రజలు ఉన్న హిందువులు ఉన్న దేశంలో హిందువులకు న్యాయం జరగకపోవడం ఏమిటి? హిందువులు అదే చిన్న తప్పు చేసినా దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం ఏంటి అనేది అసలు విషయం. దీనిని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ పెహల్గాం ఘటన ఖచ్చితంగా హిందువుల్లో ఒక మేల్కొల్పుగా అర్థం అవ్వాలి, అర్థం చేసుకోవాలి. అంతేగాని ప్రతిదానికి సనాతన ధర్మం అంటే కేవలం హిందూ దేవతలను మొక్కడమో లేకపోతే ఇంకోటి కాదు. పవన్ కళ్యాణ్ గారి మాటలు యొక్క అర్థం తెలుసుకోవాలి. దేశంలో హిందువులకు సరైన న్యాయం, సమాంతర న్యాయం జరగడం లేదు అనేది ఆయన ఆవేదన, ఆక్రందన. ఈ పెహల్గాం ఘటనకి ఖచ్చితంగా సనాతన ధర్మానికి లింకప్ అనేది ఉంది. దానిని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది.
సో ఈ విషయం మీద మీకేమైనా అభిప్రాయాలు సూచనలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, దాని మీద కూడా చర్చిద్దాం. థ్యాంక్ యూ.